హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ టేస్టీ ఫుడ్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి అయితే చేపల పులుసు విత్ రాగి సంగటి చేయబోతున్నాం. సో అది ఎలా చేయాలి ఏంటని మొత్తం మీకు ప్రాసెస్ అంతా చూపిస్తా. సో ఎలా చేద్దామో చూద్దాం, పదండి, లెట్స్ గో అండ్ వాచ్. దోస్తులు, చేపల పులుసు కోసం అయితే ఉల్లిగడ్డలు అయితే మంచిగా కాల్చుకుందాం. ఇట్లా చాకు పెట్టుకొని మంచిగా ఇట్లా కాల్చుకోవాలి. దోస్తులు, ఉల్లిగడ్డ మంచిగా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే వేసుకోవాలి. ఇట్లా మంచిగా చిన్న కడియాలి. ఇట్లా కడిగేసుకొని దీంట్లో వేసుకొని మంచిగా దీన్ని అయితే దంచుకోవాలి. దోస్తులు, ఇప్పుడు మనం ఏదైతే ఉల్లిగడ్డ కాల్చుకున్నామో అన్నీ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అయితే మెత్తగా అయితే మంచిగా దంచుకోవాలి. ఇట్లా దోస్తులు, ఇట్లా ఉల్లిగడ్డను అయితే మంచిగా కొంచెం కచ్చాపచ్చ దంచుకోవాలి. ఇట్లా మరీ మెత్తగా వేసుకునే అవసరం లేదు. ఇట్లా దంచుకుంటే సరిపోద్ది. దోస్తులు, చేపలను అయితే మంచిగా కడుక్కుందాం. ఇప్పుడు చేపలు స్మెల్ వస్తాయి కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా అయితే కడగాలి. ఇట్లా రాయాలి, అన్నిటికీ స్మెల్ అయితే పోతుంది ఇట్లా రాయితే. ఇట్లా మంచిగా రాసిన తర్వాత కొన్ని అయితే నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా నీళ్ళు పోసుకుంటే అంతా పోతుంది, క్లీన్ అవుతుంది మంచిగా. ఇట్లా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే స్మెల్ అనేది పోతుంది మంచిగా. దోస్తులు, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కడుక్కున్నాం కదా మంచిగా. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కూడా మంచిగా కడుక్కుందాం. ఇట్లా మంచిగా అయితే 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కుంటే మనకైతే కొంచెం స్మెల్ అనేది పోతుంది. చేపల పులుసు కోసం అయితే చింతపండు అయితే మంచిగా నానబెట్టుకుందాం. చేపలకైతే మనకైతే జీలకర్ర మెంతుల పొడి అయితే కావాలి. వీటిని అయితే కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇట్లయితే మంచిగా అయితే వీటిని వేయించుకోవాలి. దోస్తులు, మన గిన్నె అయితే వేడైంది. ఇలా అయితే ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, చేపల పులుసు కాబట్టి. నూనె అయితే వేడైంది. ఇప్పుడు మనం ఏదైతే కాల్చుకున్న ఉల్లిగడ్డలు అయితే ఉన్నాయో అవి దంచుకున్నాం కదా, దాన్ని అయితే దీన్ని వేసుకుందాం.
దోస్తులు మన ఉల్లిగడ్డ అయితే ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే మనం దీంట్లో అయితే కొంచెం కల్లెమ్మకాయ వేసుకుందాం. అట్లే మనం ఇదైతే స్ప్రింగ్ ఆనియన్ ఉంది కదా, ఇది కూడా కొన్ని వేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం దీంట్లో. దోస్తులు మన ఉల్లిగడ్డ అయితే మంచిగా ఫ్రై అయింది. దీంట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. అట్లే పసుపు కూడా వేసుకుందాం. మనం ఇప్పుడైతే టమాటా కోసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసుకుందాం దీంట్లో. ఉప్పు కూడా వేసుకుందాం కొంచెం. కారం అయితే వేసుకుందాం మంచిగా. దోస్తులు మంచిగా కారం అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆ మసాలా అయితే మంచిగా రెడీ అయింది. దీంట్లో అయితే ఇప్పుడు చింతపులుసు అయితే పోసుకుందాం. దోస్తులు జీలకర్ర మెంతులు అయితే వేయించుకున్నాం కదా, ఇవైతే వేసుకొని మంచిగా దంచుకుందాం. ఇట్లా దంచుకోవాలి, వీటిని ఉత్తనే దంగుతాయి. దోస్తులు పులుసు అయితే ఇట్లా మంచిగా మరగబెట్టుకోవాలి గట్టిగా. దోస్తులు ఇట్లా పులుసు అయితే మంచిగా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఏదైతే మెంతులు జీలకర్ర దంచుకున్నాం కదా, ఆ పొడి అయితే కొంచెం అయితే వేసుకుందాం ఇట్లా. దోస్తులు మన పులుసు అయితే మంచిగా అయితే మరిగింది. ఇప్పుడైతే దీనిలో చేపలు అయితే వేసుకుందాం. దోస్తులు మన చేపల పులుసు అయితే మంచిగా మరుగుతుంది. ఇట్లా ఒక 5 నుంచి 10 నిమిషాలే మరగబెట్టుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. దోస్తులు మనమైతే ఒకసారి ఇట్లా మంచిగా గిన్నెతో ఇట్లా లావట్ అయితే ఒకసారి కలుపుకుందాం. చెంచా అయితే పెట్టొద్దు, చెంచా పెడితే అన్నీ ఇచ్చుకపోతాయి. ఇట్లా అనుకోవాలి అంతే మామూలుగా. దోస్తులు మన చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు దీనిలో అయితే ఈ చేపల కోసం దంచుకున్న మసాలా అయితే వేసుకుందాం మంచిగా. అట్లే కొత్తిమీర కూడా వేసుకుందాం ఇక మీద మంచిగా. ఇట్లా ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఆయనతో దించేసుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ. చేపల పులుసు అయితే రెడీ అయింది, ఇక దించుకుందాం. చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడైతే రాగి సంగటి చేసుకుందాం. రాగి సంగటి కోసం మనం అయితే కొన్ని బియ్యం తీసుకున్నాం. ఫస్ట్ ఈ బియ్యాన్ని అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి. దోస్తులు బియ్యం తీసుకున్నాం కదా, బియ్యాన్ని అయితే మంచిగా ఇట్లా కడుక్కుందాం. దోస్తులు గ్యాస్ అయితే ముట్టించుకున్నాం కదా, ఇక బియ్యం అయితే పెట్టుకుందాం దీని మీద.
దోస్తులు మనం అయితే రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ అయితే ఉడుకుతుంది. ఇది మెత్తగా ఉడకాలి దోస్తులు. మన రైస్ అయితే ఉడికింది కొంచెం. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకుందాం. అట్లా కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఒకసారి ఇట్లా కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు రాగి పిండి ఉంటుంది కదా, రాగి పిండి అయితే దీంట్లో వేసేసేయాలి. ఈ రాగి పిండి అయితే దీంట్లో వేసేద్దాం. వేసి ఒక నిమిషం అయితే ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా ఇట్లా. మన రాగి సంగటి అయితే మంచిగా రెడీ అయిపోయింది. వీటిని అయితే కొంచెం చల్లారినాక అయితే ఇక మంచిగా ముద్దలు అయితే చేసుకోవాలి దోస్తులు. మన రాగి సంగటి అయితే రెడీ అయింది. ఇట్లా మంచిగా ముద్దలు అయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇట్లా ఒక గిన్నెలు అయితే మంచిగా ఇట్లా పెట్టుకోవాలి. దోస్తులు మన రాగి సంగటి అయితే రెడీ అయింది. ఈ విధంగా అయితే వేసుకోవాలి మంచిగా. హలో హాయ్ గాయ్స్. సో మొత్తానికైతే మన చేపల పులుసు అండ్ రాగి సంగటి, రాగి ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఈ విధంగా మేమైతే రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఇది టేస్ట్ చేసి చూపిస్తాం ఎలా ఉంది ఏంటనేది. సో ఇంకో మా బ్రదర్ కూడా వచ్చారనమాట. సో టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంది అనేది. సో చూడండి మన రాగి ముద్ద ఎట్లుంది. ముద్ద చూస్తుంటేనే నోరు ఆడుతుంది మన ముద్ద చూస్తుంటే. సో చాలా అంటే చాలా బాగుంది. సో మంచిగా ఒకటి. సో చూడండి మన చేపల పులుసు కూడా సో మంచిగా మగ్గిపోయింది. సో ఎట్లంట వావ్. సో ఈ విధంగా రావాలి చేపల పులుసు అంటే. సో చూడండి చేపల పులుసు కూడా వేస్తున్నా. సో చూడండి ఈ విధంగా చేపల పులుసు మీద వేసుకొని తింటుంటే రాగి సంకటి పైన ఏ విధంగా ఉంటుంది చూడండి. చేపల పులుసు వేస్తున్నా. సో సూపర్ ఉంటుంది. సో చూడు టేస్ట్ ఎలా వచ్చింది చెప్పు. నైస్. ఎట్లా ఉంది టేస్ట్? ఎట్లుంది? సూపర్ టేస్ట్, ఎక్సలెంట్. సో అట్లుంటుంది మరి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, మీరు నమ్మరు. ఇదైతే నా నిజంగా ఇది ఒక డ్రీమ్ ఫుడ్ అనుకోండి. ఎప్పటి నుంచో తినాలి అనుకుంటున్నా ఈ రాగి సంకటి చేపల పులుసు. సో ఎలా ఉంటుంది ఫస్ట్ టైం, నేను నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం తింటున్నాను నా లైఫ్లో ఇది. గుమ్మలు ఆడుతుంది వాసన. నిజంగా చెప్తున్నా. ఒకటి చెప్తా మీకు, వాస్తవానికి అయితే చేపల కూర తింటే కొంచెం స్మెల్ వస్తుంది అదే అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అందులో నేను ఒకరిని. నాకు కూడా కొంచెం తినబుద్ది కాదు ఎందుకంటే స్మెల్ వస్తుందని. సో మా బ్రదర్ ఏమంటారు, ఒక్కసారి నువ్వు తినరా, నువ్వు తిని చూడు స్మెల్ వస్తానని అడుగు అన్నాడు. నిజంగా చెప్తున్నా ఎలాంటి లేదు, నిజంగా హెల్త్కు చాలా మంచిది కాబట్టి. సో చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, ప్రామిస్ ఫస్ట్ టైం తింటున్నా. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్. సో అలాగే ఫ్రెండ్స్, సో నిజంగా చెప్పాం మమ్మల్ని ఇలాగే ఆదరించండి. సో మీకోసం అయితే మంచి మంచి రెసిపీస్ ఇంకా తయారు చేస్తుంటాం. మీకోసం మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.
సో షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్టే మాకు ఎన్నో దీవెన లాంటిది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీకోసం మేము మంచి ఇంకా వీడియోస్ కూడా చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.